జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిట్యాల మండలంలోని అందుకుతండా గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందుకుతండా గ్రామంలో త్రాగునీరు, రోడ్లు, సైడ్ డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మహిళా సంఘం భవనం, అంగన్వాడీ భవనం నిర్మాణాన్ని మంజూరు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు పంటల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ పంట అవశేషాలను కాల్చకుండా భూమి సారాన్ని పెంపొందించే పద్ధతులను వివరించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పాపం ఉపాధ్యాయులు పాపం ఇంట్రెస్ట్ లో ఉంటారు, వాడవాడ తిరిగి ఇక్కడ బల్లె చేర్చుకుని ప్రభుత్వం కూడా వారు ఇంగ్లీష్ మీడియం చెప్పాలని పిల్లలను కూడా చేర్పించేసి జూన్ 12వ తారీఖు నాడు పుస్తకాలు ఇచ్చి మీకు నోట్ బుక్స్ ఇచ్చి అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్లకు కూడా ఆడబిడ్డలను పెట్టి స్కూల్ ఏమన్నా రిపేర్ ఉంటే రిపేర్ చేయించి డోర్స్, విండోస్, వాష్రూమ్స్ చేయించి మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్కూళ్లలో మనం ప్రభుత్వ స్కూళ్లలో చేర్పివ్వాలి. హాస్టళ్లలో వేస్తే ఉపయోగం ఉండదు. మీరు డబ్బులు ఇచ్చి ప్రైవేటు హాస్టల్ వేస్తే కనుక ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను కూడా ముఖ్యమంత్రి గారు 198 మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మన నియోజకవర్గంలో 4-5 ఉన్నాయి మోడల్ స్కూల్స్. ఆ 4 స్కూళ్ళు ప్లస్ ఒకటి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చి నర్సరీ నుంచి ప్రీ ప్రైమరీ నుంచి బ్రేక్ఫాస్ట్ పెట్టి మధ్యాహ్నము భోజనం పెట్టి మీ ఇంటికే బండి వెహికల్ బస్సు పంపించి తీసుకొచ్చి టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంత్రం మీ ఇంటికాడ పడగొట్టుకునే విధంగా సెమీ రెసిడెన్షియల్ ను కూడా చేయబోతుంది ప్రభుత్వం అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దీన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పియండి.